మీడియా మిత్రులకి నమస్కారం. మిత్రులారా, ఇవాళ ఎన్నికలు జరిగిన సందర్భంలో యావత్ దేశం చూసినట్టుగానే ఇంచుమించు ప్రజల తీర్పు, ప్రజలు ఏ రకంగా ఉండాలని కోరుకున్నారో అదే విధంగా వస్తున్నట్టు మనకు ట్రెండ్స్ని చూస్తే తెలుస్తుంది. అస్సాం లాంటి రాష్ట్రంలో మూడవసారి 2/3 మెజార్టీతో దాదాపు 140కి గాను 100 సీట్లలో బీజేపీ విజయదుందుబి సాధించి మూడవసారి అధికారంలోకి రాబోయే దిశగా వెళ్తూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో పర్టికులర్గా పుదుచ్చేరికి సంబంధించి సహజంగా రెండవసారి అధికారంలోకి ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీ రాదు, కూటమి రాదు. కానీ ఆ సంప్రదాయాన్ని పటాపంచలు చేస్తూ ఎన్డీఏ కూటమి మళ్ళీ రెండవసారి పుదుచ్చేరిలో అధికారంలోకి రాబోతుంది. ఈ కూటమి కార్యకర్తలకి, ఆ రాష్ట్ర ప్రజలకి, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే, వెస్ట్ బెంగాల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఒక ఆటవిక పాలనకి ముగింపు పలికే దిశగా ఉంది. 15 సంవత్సరాలుగా కేవలం మత సంతుష్టికర రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అటకెక్కించేసి సంక్షేమాన్ని తుంగలో తొక్కేసి మతాల మధ్య విద్వేషాలు పెంచి అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహించి వాళ్ళందరికీ ఓటర్ ఐడీలు ఇచ్చి అర్హత లేకపోయినా అన్ని రకాల సంక్షేమ పథకాలను ఇచ్చి తద్వారా బెంగాల్లో ఉంటున్న పేదలకి నోట్లో మట్టి కొట్టి సాగిన ఒక అటవిక పాలన 15 సంవత్సరాల తర్వాత అంతమైంది. అదేవిధంగా తమిళనాడులో కూడా కూటమి రెండో స్థానానికి రావడం, మొదటి స్థానానికి దగ్గరగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ తమిళనాడులో ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేరళలో కొన్ని దశాబ్దాలుగా ఒకవైపు కమ్యూనిస్టులతో, రెండో వైపు కాంగ్రెస్ వారితో, మూడో వైపు మత ఛాందసవాద శక్తులతో పోరాడుతూ ప్రతి ఎన్నికల శాతాన్ని పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లో దాదాపు 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాల్ని సొంతంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా ఓట్ల శాతాన్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా లేదా జాతీయ స్థాయిలో జరిగినా కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు జతకట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఈ పార్టీలు కేరళ రాష్ట్రానికి వచ్చేసరికి ఒక టాసిట్ అండర్స్టాండింగ్తో చాలా స్ట్రాటజిక్గా వారు బీజేపీ గెలుస్తున్న చోట్ల చేతులు గడపడం, తద్వారా బీజేపీ అవకాశాలను గండికొట్టడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈసారి బీజేపీ ఓట్ల శాతం ఖచ్చితంగా వారు ఎటువంటి కుటిలయత్నాలు చేసినా ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది మొత్తంగా చూస్తే దేశ ఎన్నికలన్నింటినీ మీరు కలిపి చూస్తే ఇవాళ జాతీయవాద శక్తుల పట్ల, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల ప్రజలకున్న విశ్వాసం, ఒక 12 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా ఏ ప్రాంతం పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా, ఏ వర్గానికి అన్యాయం చేయకుండా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రంతో
ఒక సంకీర్ణ ధర్మానికి ఫెడరల్ కోఆపరేటివిజానికి కూడా పెద్దపీట వేస్తూ అభివృద్ధి ప్రాతిపదికనే రాజకీయాలు చేస్తూ వస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల కూడా ప్రజలకున్న అచంచలమైన విశ్వాసానికి ఇది ఒక తార్కాణంగా భావించాలి. ఇవాళ దక్షిణాది పశ్చిమ రాష్ట్రాలు కాకుండా తూర్పు రాష్ట్రాల్లో ఇటీవలే ఒడిశాలో గెలవడం జరిగింది, అస్సాంలో గెలిచాం, ఈశాన్య రాష్ట్రాల్లో గెలుస్తున్నాం. ఎంతో కొరకరాని కోయిగా ఉంటున్న వెస్ట్ బెంగాల్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. దీనికి ప్రధాన కారణం అనేక రాష్ట్రాల్లో గత 12 సంవత్సరాలుగా జరుగుతున్న పాలన, ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఎవరి పట్ల ఎటువంటి వివక్ష లేకుండా సాగుతున్న పాలన, ఆ రాష్ట్రాల్లో కనిపిస్తున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సంపద సృష్టి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారిత, వ్యవసాయానికి ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని చేసి వాళ్ళ కొత్త రాష్ట్రాలుగా ఉంటున్న వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రం కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రధానంగా అంతర్గత భద్రతకి, దేశ భద్రతకి ఒక సవాల్గా నిలిచిన ఈ అక్రమ చొరబాటుదారులకి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే నినాదం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి, దాంట్లో భాగంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వారి ఓట్లను గుర్తించడం జరిగింది. దొంగ ఓట్లు వేసేవారు ఉన్నారో వారి ఓట్లను గుర్తించడం జరిగింది. అనేక మంది బార్డర్లు అటువైపు నుంచి వచ్చి హిందూ పేర్లతో కూడా దొంగ ఓట్లను చేర్చుకోవడం జరిగింది. గత ప్రభుత్వ సహకారం వల్ల వారిని గుర్తించడం జరిగింది. డిలీట్ చేయడం కూడా జరిగింది. డిటెక్ట్, డిలీట్ చేయడం కూడా జరిగింది. ఇక మిగిలింది డిపోర్ట్. ఎన్నికల సందర్భంగా దేశ ప్రధాని కానీ అమిత్ షా గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారి దేశాలకు పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా అడ్డుకుంటూ ఓటు వేసుకునే అవకాశాన్ని కూడా ఆ అధికారాన్ని కూడా హరించి అటువంటి దాడులకు పాల్పడుతున్న వాళ్ళకు కూడా తలకిందులుగా వేలాడదీస్తాం. శాంతి భద్రతల విషయంలో ఎవరైనా సరే ఉపేక్షమనే ఒక స్పష్టమైన సందేశాన్ని పంపిన కారణంగానే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూడడం జరిగింది. దీని కారణంగా బీజేపీ ఫుట్ ప్రింట్ దేశంలో పెరుగుతూ పోతూ ఉంది. 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. ఇవాళ మరొక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ అధికారంలో కూడా వచ్చింది. అదేవిధంగా 6 రాష్ట్రాలు, ఇతర 6 రాష్ట్రాలు ఎన్డీఏ రాష్ట్రాలు కలిపి మొత్తంగా 23 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ రాష్ట్రాలు పాలన కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఒకటే, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం, ప్రజల ఆశయాలకి ఆకాంక్షలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన ఉండడం. దాని కారణంగానే అనేక రాష్ట్రాల్లో మళ్ళీ కూడా బీజేపీని కానీ ఎన్డీఏని కానీ ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఒకసారి గెలవడం కష్టం, రెండోసారి చాలా కష్టం, మూడోసారి అసాధ్యం ఈ దేశంలో ఏదైనా పార్టీ ఎన్నికలు గెలవాలంటే. కానీ వాటిని అన్నిటినీ పటాపంచలు చేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలు, ఇవాళ మనం చూస్తున్నాం అస్సాంలో, అది కూడా గెలిచినది కూడా 140కి గాను 100 సీట్లతో గెలుస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాం. హర్యానాలో ఇటీవల 3వసారి అధికారంలోకి రావడం జరిగింది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చాం. గోవా లాంటి రాష్ట్రాల్లో క్రిస్టియన్ మెజారిటీ ఉంటున్న రాష్ట్రాల్లో 3వసారి వరుసగా అధికారంలోకి రావడం జరిగింది. మధ్యప్రదేశ్లో వరుసగా అధికారంలో రావడం జరిగింది. గుజరాత్లోనైతే ఏకంగా 7 సార్లు వరుసపెట్టి ఎన్నికల్లో గెలిచి ఇవాళ రాబోయే 8వసారి జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజలు మళ్ళీ బీజేపీని ఆశీర్వదించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఈ దేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం ఒక వికసిత్ భారత్ నిర్మాణం చేసే దిశగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. వీటికి అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు కోరుకున్న విధంగా పాలన కొనసాగుతూ ఉంది. వారి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి,
ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది. మంచి వైద్యం, విద్య అందుబాటులోకి రావడం జరిగింది. సంపద సృష్టి కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రజలు ఇవాళ ఈ ఎన్నికల్లో వచ్చిన తీర్పు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న అత్యంత విశ్వాసం, అచంచలమైన నమ్మకంగా భావిస్తున్నాం. రావాలిగా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ. ధన్యవాదాలు మీడియా మిత్రులకు. ఫ్రెండ్స్ వచ్చాయి కదా.